తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ త్వరలో జూబ్లీహిల్స్ లో గ్రాండ్ ఓపెనింగ్. అన్ని బంగారు ఆభరణాలపై VA 2-12% మాత్రమే. త్వరపడండి. గ్రేటర్ విశాఖ కార్పొరేటర్లు తొందరపడుతున్నారు. సమయం మించిపోతోంది, ఆలస్యం చేయొద్దంటూ తొందర పెడుతున్నారు. టైంని సెట్ చేసుకుని మరీ పనుల్లో బిజీ అవ్వటానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అధికారులపై ఒత్తిడి కూడా పెంచుతున్నారు. ఇక్కడ పార్టీలతో సంబంధం లేదు, పదవులను పట్టించుకునే పరిస్థితి అంతకన్నా లేదు. నువ్వు మేయర్, నేను డిప్యూటీ మేయర్, వాళ్ళు కార్పొరేటర్లు అనే తారతమ్యం అస్సలు లేదు. కళ్ళ ముందు అందరికీ కనిపిస్తున్నది ఒక్కటే, టైం. సమయం ఉన్నప్పుడే చక్కదిద్దుకోవాలి అనుకున్నారు. అసలు జీవీఎంసీ కార్పొరేటర్లు అంతలా హైరానా పడిపోవటానికి కారణం ఏంటి? ఏపీలో ఉన్న ఒకే ఒక్క గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ విశాఖపట్నం. రాష్ట్రానికి ఆర్థిక రాజధానిగా మాత్రమే కాదు, రాజకీయ నాయకులకు ఆదాయ కార్పొరేషన్ గా కూడా జేవీఎంసీ మారిపోయింది. ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే, జేవీఎంసీలో రాజకీయ పరంగా చిన్న పదవస్తే చాలు, కోట్లకు పడగలెత్తొచ్చు అనే ప్రచారం ఉండనే ఉంది. ఇప్పటికే విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లో కార్పొరేటర్లుగా ఎన్నికైన ప్రజా ప్రతినిధుల పదవీకాలం ముగుస్తుండటంతో పార్టీలకు సంబంధం లేకుండా వారంతా తొందరపడుతున్నారు. అధికారులపై ఒత్తిడి పెడుతున్నారు. కార్పొరేటర్ల కాన్సెప్ట్ ఒక్కటే, పదవీకాలం ముగిసేలోపు అవకాశం ఉన్నంత వరకు 4 డబ్బులు వెనకేసుకోవాలని. గత నెల రోజులుగా జేవీఎంసీ కార్పొరేటర్లు తొందరపడుతూ అధికారులను తొందరపెడుతున్నారు. ఎప్పుడూ లేనిది పార్టీలకు సంబంధం లేకుండా కార్పొరేటర్లంతా ఒక్కటే అన్నట్లు అధికారుల చుట్టూ తిరుగుతూ ఒకరికొకరు సహకరించుకుంటూ జేవీఎంసీ అధికారులే ఆశ్చర్యపోయేలా చేస్తున్నారు. ముఖ్యంగా జేవీఎంసీ కౌన్సిల్ పదవీకాలం ఇంకా 3 నెలలు మాత్రమే ఉంది. దీంతో కార్పొరేటర్లు తమ పరిధిలో ఉన్న పాత పనులతో పాటు కొత్త పనులపై కూడా దృష్టి పెట్టారు. ఎంత తొందరగా పనులు శాంక్షన్ అయితే అంతే తొందరగా పనులు చేయించేసి బిల్లులు క్లియర్ చేయించుకోవటానికి పావులు కదుపుతున్నారు. కేవలం 3 నెలల పదవీకాలం మాత్రమే మిగిలి ఉండడంతో ప్రస్తుతం జేవీఎంసీలో ఉన్న 97 మంది కార్పొరేటర్లలో అనేక మంది ఎమ్మెల్యేల సిఫారసులను కూడా తీసుకుని జేవీఎంసీ అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జేవీఎంసీ పరిధిలో అనేక మంది కార్పొరేటర్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్యక్రమాలు, ఇండియన్ నేవీ కార్యక్రమాల కోసం ఎన్నో పనులు చేశారు. విశాఖ నగరం పరిధిలో ముఖ్యంగా NAD నుండి RK బీచ్ వరకు ఉన్న ప్రాంతం మొత్తం ఏదో ఒక కార్యక్రమాలు జరుగుతుండడంతో ఎప్పుడూ పనులు జరుగుతూనే ఉంటున్నాయి. కానీ విశాఖ నార్త్, గాజువాక, అనకాపల్లి, పెందుర్తి, భీమిలి నియోజకవర్గాల పరిధిలో ఉన్న ఎక్కువ మంది కార్పొరేటర్లకు తక్కువ అభివృద్ధి పనులు జరుగుతూ ఉంటాయి. దీంతో జేవీఎంసీ అధికారులపై కార్పొరేటర్లు ఇప్పుడు పనుల కోసం దండయాత్ర మొదలుపెట్టారు. జేవీఎంసీ కౌన్సిల్ పదవీకాలం 3 నెలలే ఉండడంతో కార్పొరేటర్లు ఇప్పుడు తొందరపడుతూ పనులు చేయించడానికి 2 కారణాలు కనిపిస్తున్నాయి. కౌన్సిల్ ముగిసేలోపు చేయగలిగినన్ని పనులు చేయించి సొమ్ము చేసుకోవటం ఒక కారణమైతే, కౌన్సిల్ ముగిశాక ప్రజలెవ్వరూ డివిజన్లలో పట్టించుకోరు కాబట్టి కనీసం చివరిలో చేసిన పనులు చూపించి పరువైనా నిలుపుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 3 నెలల్లో కౌన్సిల్ ముగిస్తే వెంటనే ఎన్నికలు నిర్వహిస్తారో లేదో తెలీదు. వెంటనే ఎన్నికలు నిర్వహించిన మళ్లీ సిట్టింగ్లకే సీట్లొస్తాయనే గ్యారంటీ లేదు. సీట్ వచ్చినా మళ్లీ గెలుస్తామనే నమ్మకం చాలా మంది కార్పొరేటర్లలో కనిపించడం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వంలో డివిజన్లలో కార్పొరేటర్లు ప్రజలకు ఎలాంటి పని కావాలన్నా డబ్బులు లేకుండా చెయ్యలేదు. దీంతో ప్రజల నాడి తెలుసుకున్న కార్పొరేటర్లు దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే చందంలా డివిజన్లలో వర్కుల పేరుతో సొమ్ములు చేసుకోవటానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. కార్పొరేటర్లందరూ మూకుమ్మడిగా జేవీఎంసీ మీద దండయాత్ర మొదలు పెట్టడంతో జేవీఎంసీ మేయర్, కమిషనర్ ఏం చెప్పాలో అర్థం కాక తలలు పట్టుకోవాల్సి వస్తుందట.